దేవాదేవుడికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అయ్య గారికి, అమ్మగారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడా వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి చేసిన ఒక అద్భుతాన్ని గురించి ఈరోజు మీతో వివరించాలని, వాక్య పరిచయం చేయాలని మరి ఆశపడి ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపడినప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపింపాలని ప్రార్థనలు కూడా మీ అందరూ చేశారు. అందులో వందనాలు. మరి వాక్యాన్ని వివరిస్తూ ఉండగా మరి తండ్రి మాతో మాట్లాడాలని, మీరు అందరూ కూడా వాక్యం ద్వారా మాట్లాడాలని మీరు కూడా ప్రేరేపణగా ప్రార్థన చేసుకోవాలని కోరుచున్నాను. అలాగే ఈ వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు యాయీరు అనే వ్యక్తి తన యొక్క కుమార్తె మరి చనిపోయే పరిస్థితిలో ఉంది. చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి యాయీరు అనే వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, యాయీరు గారు యేసు ప్రభువారిని అడుగుతున్నారు, ప్రభువా నా ఇంటికి మీరు రండి, నా కుమార్తె చావు బతుకులో ఉంది, మీరు రండి అని చెప్పి యేసు ప్రభు పాదాలు పట్టుకొని యాయీరు అనే వ్యక్తి అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యంలో జరిగిన సంఘటన ఈ యొక్క సంఘటన అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మార్గ మధ్యంలో వెళుతున్నప్పుడు ఆ యొక్క యాయీరు కుమార్తె చనిపోయిందనే సంగతి కబురు వీళ్ళకి తెలిసింది. అయితే ఆ యొక్క తండ్రి గారి దగ్గరికి వచ్చి యాయీరు గారు తన తండ్రి అయితే యాయీరు కుమార్తె చనిపోయిందనే విషయాన్ని కొంతమంది వచ్చి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీ కుమార్తె చనిపోలేదు, నిద్రిస్తూ ఉందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అప్పుడు ఆ విషయాన్ని అందరూ కూడా చాలా వింతగా చూశారు. చూసి అసలు ఆయనకేమో తన కుమార్తె చనిపోయిందనే విషయాన్ని చెప్తే ఈయనేమో నిద్రిస్తుంది అని అంటున్నాడు. ఏంటి అసలు ఈయన ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసము ఆయన వెనకాల చాలా మంది జనము వెళ్తూ ఉన్నారట. హల్లెలూయా. ఆయన వెనకాల చాలా మంది జనము ప్రయాణిస్తూ ఉన్నారని యాయీరు అనే ఆయన వ్యక్తి ఇంటికి వెళుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వెంట ఈయన ఏమి చేయబోతున్నాడు, ఈయన ఆమె చనిపోయిందని చెప్తే ఈయనేమో ఆయన చనిపోలేదు, ఈమె నిద్రిస్తుందని చెప్తున్నాడు, అసలు ఈ ప్రభువు అక్కడ ఏం కార్యము చేయబోతున్నాడు అనే విషయాన్ని వీళ్ళు చూడడానికి వెళుతూ ఉండగా అక్కడ జరిగిన ఈ సంఘటన అన్నమాట. ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ చాలా మంది జన సమూహము ఉంది. హల్లెలూయా. చాలా మంది జన సమూహము ఆయన చుట్టూ ముట్టి ఉంటూ ఉండగా ఆ జన సమూహములో ఈ యొక్క స్త్రీ వచ్చిందనమాట. ఎవరండి? చదవండి ఆ వాక్యాన్ని. లోకసువార్త 8:43. అప్పుడు 12 నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొమ్మనిదై ఆయన వెనుకకు వచ్చి, చాలు అమ్మా, ఎవరి చేత కూడా ఆమె స్వస్థతను పొందలేదట. ఆమె ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఎంతో మంది వైద్యుని సంప్రదించింది, ఎంతో మందిని తన దగ్గర ఉన్న మరి ఆస్తినేమి కానీ తన దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టుకొని కూడా ఆ యొక్క వైద్యం కోసము తనకున్న రక్తస్రావం అనే బలహీనతను పోగొట్టుకోవడం కోసము ఎన్నో ప్రాంతాలకు తిరిగింది, కానీ తనకి ఎవరు కూడా స్వస్థతను అనుగ్రహించలేదు, ఇవ్వలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గము గుండా వెళుతున్నారనే సంగతి ఆమె తెలుసుకుందనమాట. హల్లెలూయా. అయ్యో చాలా కష్టం. ఇన్సులేటర్ పెట్టుకొని ఎగ్జామ్ రాసినప్పుడు ఉంది. అయ్యగారు ఏంటంటే హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క వ్యక్తి తన యొక్క రోగం కోసం ఎన్నో చోట్లకు తిరిగింది, కానీ తనకి ఆ యొక్క సమస్య పరిష్కారం అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గం గుండా వెళుతూ ఉంటే ఆ సమయంలో ఈమె ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశపడింది, యేసు ప్రభుని కనుక్కోవాలని ఆశపడింది. కానీ నేను ఎలా వెళ్తాను, యేసు ప్రభు దగ్గరికి నేను ఎలా వెళ్తాను, వెళ్ళి నాకున్న సమస్యని నేను ఎలా చెప్తాను, నేను చెప్పుకోదగ్గ సమస్య కాదే ఇది. నేను రక్తస్రావం వ్యాధితో 12 సంవత్సరం నుంచి ఈ యొక్క బలహీనతతో బాధపడుతున్నాడు కదా, ఈ బలహీనత నేను ఎలా చెప్తాను, ఆయన ఒక్కడు లేడు కదా, ఆయన రహస్యంగా లేడు కదా ఆయనతో చెప్పడానికి. అక్కడ జన సమూహం అందరూ ఉన్నారు, ఆయన దగ్గర నేను ఈ విషయాన్ని చెప్పలేను అనే విషయాన్ని ఆమె అనుకుంటూ ఏదైనా పర్వాలేదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా సరే నాకు స్వస్థత కలుగుతుందని ఆలోచన చేసి ఈమె అప్పుడు ఏం చేసిందంటే ఆయన వెంట పడిందట. హల్లెలూయా. ఆ జన సమూహంలో అందరూ వెళుతూ ఉంటే
ఆ యొక్క జనాలందరూ కూడా ఆయన చుట్టూ ఉంటే ఆయన వెనకాతల ఈవిడి పడి ఆయన వెనకాల వెళుతూ ఆమె వెంటనే అతని యొక్క వస్త్రపు చెంగిని ముట్టుకుంది. హల్లెలూయా. ఎప్పుడైతే తను ఆ వస్త్రపు చెంగును ముట్టుకుందో ఆ క్షణంలోనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. హల్లెలూయా. వెంటనే ఆ క్షణంలోనే అద్భుతము జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రములో నుంచి ఆయన ప్రభావము బయటికి వెళ్ళిందట. హల్లెలూయా. యేసు ప్రభువారు వస్త్రములో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. యేసు ప్రభువారు వస్త్రాన్ని ప్రభావముగా ధరించుకుని ఉన్నారు. కీర్తనల గ్రంథంలో భక్తుడు మాట్లాడుతున్నాడు. 93వ కీర్తన 1వ అధ్యాయంలో కూడా ఆయన వస్త్రమును ప్రభావముగా ధరించుకున్నాడనే వాక్యం కూడా మాట్లాడుతూ ఉంది. అయితే ఆ వాక్యాన్ని చదవండి ఒకసారి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. హల్లెలూయా. ఆయన వస్త్రముగా ఆయన ప్రభావాన్ని ఏం చేశారు? వస్త్రముగా ధరించుకున్నారు. ఈ రోజు మనం షర్ట్ వేసుకున్నాం. ఇగో సాయి వైట్ షర్ట్ వేసుకున్నాడు, ధనుష్ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. మనము బట్టలు ధరించాము, కానీ ఆయన ధరించిన వస్త్రం ఏంటో తెలుసా? ప్రభావాన్నే వస్త్రముగా ధరించుకున్నాడట. హల్లెలూయా. ఆ వస్త్రములో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళినప్పుడు ఆమెకు విడుదల అనుగ్రహించబడింది. హల్లెలూయా. అప్పుడు ఆ సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అనే విషయాన్ని ఆ జన సమూహం మధ్యలో అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు అడుగుతున్న శిష్యులు పేతురు గారు అంటున్నారు, ప్రభువా ఇందులో ఎంతమంది జనం ఉన్నారు కదా, ఎంతమంది నీ మీద పడుతున్నారు కదా, ఇందులో ఎవరు ముట్టారంటే నేనేం చెప్తాను, మేమేం చెప్తాము అంటున్నారు. ఇక్కడ ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఒక తోపులాట జరిగినప్పుడు ఒక వ్యక్తి ఆయన మీద పడడం వేరు, ఒకరు ముట్టడం వేరు. హల్లెలూయా. ఒకరు ముట్టడం అంటే అది వ్యక్తిగతంగా తాకడం, ఆయన మనల్ని పట్టుకున్నాడంటే అది వ్యక్తిగతంగా తాకడం. ఇది పడడం అంటే ఎవరో పుష్ చేస్తే ఎవరో తోస్తే మీద పడతారు. కానీ ఈమె వ్యక్తిగతంగా తన మనసు పూర్వకంగా దేవుణ్ణి పట్టుకుంది. హల్లెలూయా. దేవుణ్ణి ముట్టుకుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నప్పుడు పేతురు గారు అంటారు, ఎంతమంది మధ్యలో నాకు ఎవరో తెలియదు ప్రభు, మేమేం చెప్పగలమని. ఆయనకి ఆ విషయం తెలియదు. అయితే ఆ స్త్రీ ఏం చేసింది? నేను యేసు ప్రభు వారు గ్రహించిన తర్వాత నేను ఇంకా మరి రహస్యంగా ఉండలేనని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను 12 సంవత్సరముల నుంచి ఈ రక్తస్రావం అనే వ్యాధితో, ఈ బాధతో నేను బాధపడుతున్నాను ప్రభువా. ఈ రోజు నీ యొక్క వస్త్రపు చెంగును తాకగానే నా యొక్క రక్తస్రావము ఆగింది, అక్కడే ఆ క్షణమే ఆగింది అని చెప్పి, నీలో ఉన్న మహిమ, నీలో ఉన్న వస్త్రంలో ఉన్న ప్రభావము నాలోకి సమీపించిన తర్వాత నాలో ఉన్న రక్తస్రావం అనే రోగము ఆగింది ప్రభువా అని చెప్పి దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేసిందట. హల్లెలూయా. సాష్టాంగ నమస్కారం చేసి దేవుడు చెప్పినప్పుడు అప్పుడు ప్రభు అంటున్నారు, కుమారి అని ఆమెని, నా కూతురా నువ్వు లేగని చెప్పి ఆయన్ని తను లేపి, నువ్వు సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థతరించిందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి అక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే ఆవిడలో ఉన్న పరిపూర్ణమైన విశ్వాసం. హల్లెలూయా. ఆ పరిపూర్ణమైన విశ్వాసము ద్వారానే ఆమె స్వస్థపరచబడింది. ఆ పరిపూర్ణమైన విశ్వాసము ద్వారానే ఆమెకున్న ప్రతి బంధకము, ఆమెకున్న ప్రతి బాధ, ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల పొందగలిగింది. ఎంతో వేదన పడుతుంది, ఈ యొక్క రోగం నుంచి నేను బయటపడలేనేమో, ఈ యొక్క వ్యాధి నుంచి నన్ను బయటికి తీసేవారు ఎవరు లేరేమో అని ఆమె బాధపడుతూ ఉంటే అప్పుడు దేవుని యొక్క వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెకు విడుదల వచ్చిందట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ వాక్యంలో ఆమెను ఏమన్నారు ప్రభు? స్త్రీగా చూపించారు. హల్లెలూయా. ఇందులో ఉన్న ఆత్మీయ అర్థాన్ని కూడా మనం గ్రహించినట్లయితే ఇందులో ఆమెని ప్రభు వారు స్త్రీగా గమనించున్నారు, స్త్రీగా ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అనే వ్యక్తి పెళ్లి కుమారుడిగా పిలువబడుతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అనేవారు పెళ్లి కుమారుడిగా పిలువబడుతుంటే ఈ యొక్క స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఈ యొక్క స్త్రీ ఎవరంటే సంఘానికి సాదృశ్యం ఉంది. యేసు ప్రభు వారు పెళ్లి భార్య ఎవరు అంటే సంఘము. హల్లెలూయా. పెళ్లి భార్య అని చెప్పబడింది ఎవరంటే సంఘముగా చెప్పబడింది. సంఘము అనగా స్త్రీగా చెప్పబడింది. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సంఘములో ఈ యొక్క స్త్రీగా పోల్చబడినప్పుడు ఈ సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే సంఘంలో కన్యత్వం అనేది ఉండాలి. హల్లెలూయా. నిష్కలంకురాలై ఉండాలి, నిర్దోషం కలిగినదై ఉండాలి, పరిశుద్ధత కలిగినదై ఉండాలి. హల్లెలూయా. కన్యకగా ఉండాలి, నిష్కలంకురాలుగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, పరిశుద్ధత
పరిశుద్ధంగా ఉండాలి. సంఘంలో ఉన్న మనము ఎలా జీవించాలంటే ఈ విధంగా ఈ లక్షణాలు ఎప్పుడైతే సంఘంలో ఉంటాయో ఈ సంఘము స్త్రీగా పిలువబడుతుంది. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు వివాహము చేసుకోవడానికి మధ్యాకాశంలోకి రాబోయినప్పుడు ఈ సంఘాన్ని, ఈ లక్షణాలు గుణగణాలు కలిగిన ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళి మధ్యాకాశంలో ఆయన విందు భోజనంలో మన సంఘాన్ని కూర్చోబెట్టబోతాడు. హల్లెలూయా. అప్పుడు ఈ సంఘము యేసు ప్రభు వారు పెళ్లి చేసుకోవడానికి ఆయన పెళ్లి కుమారుడుగా ఈ సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉందన్నమాట. హల్లెలూయా. అయితే ఈ రోజుల్లో ఈ యొక్క పరిస్థితుల్లో ఈ సంఘాలు, ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసం ఎలా మారిపోయారంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య సంఘము ఉండాలంటే సంఘంలో ఉండవలసిన లక్షణాలే గాని గుణగణాలే గాని యేసు ప్రభు వారి రక్తము నీలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఏ విధంగా కొన్నారు, ఏ విధంగా సంఘాన్ని కట్టారు, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు సంఘాన్ని స్థాపించారనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యాలయం 20 ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు ప్రభు వారు సంఘాన్ని ఎలా సంపాదించుకున్నారనే వర్తమానాన్ని ఇక్కడ అపొస్తలుల కార్యాలయంలో రాస్తున్నారు. 28 ఒకసారి చదవండమ్మా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు ఓకే 1 చాలు. 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు సంఘాన్ని ఎలా సంపాదించారు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని తన రక్తం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నారు. హల్లెలూయా. అయితే ఈ రోజు సంఘంలో ఉన్న నీలో నాలో ఏముంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా నిన్ను కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ద్వారా నీ పాపానికి వెల చెల్లించాడు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రభువారి రక్తము నిన్ను ప్రతి పాపము నుంచి కడిగింది. నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నదే సంఘము. హల్లెలూయా. సంఘము అనగా ఏమిటి అంటే సంఘము అనగా నీవు నేను. హల్లెలూయా. సంఘములో మనందరివి కూడితేనే ఇది సంఘము. ఈ సంఘము దేవుడు పెళ్లి చేసుకునే అర్హత కలిగి ఉండాలి అంటే సంఘంలో ఏముండకూడదు, సంఘంలో ఏ అర్హతలు ఉండకూడదు అని అంటే సంఘంలో ఏ కార్యక్రమాలు ఉండకూడదు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు సంఘము పరిశుద్ధంగా ఉండాలి, కన్యకగా ఉండాలి, ఆ యొక్క పరిశుద్ధ స్వభావాన్ని ధరించుకొని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు స్వరత్వం ఇచ్చి సంపాదించుకొని నిన్ను కొనుక్కున్న తర్వాత, నీ కోసం ఆయన వెల కట్టిన తర్వాత నువ్వు ఏ విధంగా మారుతున్నావు, నువ్వు ఏ విధంగా నీ జీవితం నా జీవితం మారుతుంది. ఆయన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్న తర్వాత ఆయన రక్తము నీలో ఉంటే నువ్వు ఎలా మార్చబడతావు అంటే యేసుక్రీస్తు ప్రభువారి వలె నువ్వు మార్చబడతావు. నీలో ప్రేమ కలుగుతుంది, నీలో జాలి కలుగుతుంది, నీలో దయ కలుగుతున్నది. ఆయనలో ఉన్న ప్రతి గుణ లక్షణాలు కూడా ఆయన రక్తము నీలో ఉంది కాబట్టి నీలో ఆ ప్రతి లక్షణం కూడా కనబడాలి. హల్లెలూయా. సంఘంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈరోజు అనేక సంఘాలు చూసుకుంటుంటే ప్రతి ఒక్క సంఘాలు కూడా సమాధానము లేకుండా పోతుంది. అనేక సంఘాలు చూసుకుంటూ ఉంటే తగువులు, అల్లర్లు, గొడవలు అనేకము జరుగుతూ ఉన్నాయి. కొన్ని సంఘాలు అయితే తాళాలు వేసుకొని కూడా గొడవలు కోర్టులో కూడా వెళుతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. అయితే సంఘాన్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని కొన్నాడు కాబట్టి, అయితే ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ ఎప్పుడైతే మరి రక్తస్రావము జరుగుతూ తన బలహీనపరచబడుతుందో ఈ సంఘంలో ఉన్న వ్యక్తి కూడా, ఈ సంఘంలో కూడా ఈ యొక్క పాపము, ఈ యొక్క క్రోధము, ఈ యొక్క ప్రతి ఒక్క కార్యము సంఘంలోకి తీసుకొని వచ్చి యేసు ప్రభు రక్తము నీలో నిల్వ ఉండకుండా నువ్వు తృణీకరిస్తున్నావు. హల్లెలూయా. యేసు ప్రభు రక్తము నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు రక్తము నీలో నీ ప్రతి పాపాన్ని కడిగి నీలో శుద్ధిగా చేయాలని ఆశపడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి, నువ్వు చేసిన అవిధేయతను బట్టి, నువ్వు చేసిన ప్రతి నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి దేవుడికి నీకు భయం లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికి ఆయన
చిందించిన రక్తానికి వెళ్ళలేకుండా నీవు ఆయన రక్తాన్ని విసర్జిస్తూ ఉన్నావు. హల్లెలూయా. నీలో ఆయన రక్తము లేదు అంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా లేవు, దేవునికి ఇష్టానుసారంగా లేవు. ఆయన స్వరక్తం నుంచి నిన్ను సంపాదించుకున్నాడు కదా, ఆయనలో ఉండే ప్రతి గుణలక్షణం కూడా నీలో ఉండాలి కదా. నీలో ఉండట్లేదు అని అంటే నీవు కూడా ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వలె యేసుక్రీస్తు వారి ప్రభు వారి యొక్క రక్తాన్ని కూడా నువ్వు ఏం చేస్తున్నావు? విసర్జిస్తూ ఉన్నావు. నువ్వు వద్దు అనుకుంటూ ఉన్నావు. నువ్వు ఆ యొక్క రక్తస్రావము స్త్రీ బలహీనపరచబడింది. ఎలా అంటే తనలో ఉన్న ప్రతి రక్తము కూడా పోతూ ఉంటే తన బలహీనపరచబడింది. నీ యొక్క సంఘములో విశ్వాసిగా ఉన్న నీవు కూడా దేవుని రక్తము నీలో ఉంటే నీవు కూడా దేవునికి ఇష్టం లేని అనేక కార్యాలు, క్రియలు, అనేక పనులు చేసి ఆయన దగ్గర నీ రక్తము లేకుండా నువ్వు కూడా విసర్జిస్తూ ఉంటే నువ్వు కూడా బలహీనపరచబడుతూ ఉంటావు. హల్లెలూయా. ఎవరైనా మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తెని తీసుకుని వచ్చి చూపించి, అయ్యా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఇగో ఈ అమ్మాయి ఇంత చదువుకుంది, ఈ అమ్మాయికి ఉద్యోగం ఉంది, నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది అని పెళ్లి కుమారుడు చూస్తే, సరే ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది బాగానే ఉంది, ₹1,00,000 జీతం వస్తుంది బాగానే ఉంది, కానీ ఈ అమ్మాయి ఏంటి అలా ఉంది అని అడుగుతాడు. ఆమెలో ఒక బలహీనత ఉంటే అప్పుడు అంటారు, ఏమి లేదయ్యా, చిన్న ఒక రక్తస్రావం అనే వ్యాధి ఉంది అంటే అప్పుడు పెళ్లి కొడుకు అంటాడు, తీసుకెళ్ళి వాళ్ళకే చెప్తాడు, అది నువ్వే చేసుకో అని. హల్లెలూయా. అయితే పెళ్లి ఆడడానికి యోగ్యత లేకుండా అయిపోయిందట. హల్లెలూయా. అయితే ఈ యొక్క రక్తస్రావము గల వ్యాధి గల స్త్రీ ఏ విధంగా తన యొక్క రక్తము పోతూ ఉన్నప్పుడు ఆ వేదన దుఃఖము అనుభవించిందో, ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి తిరిగిందో, ఈ రోజు నీవు కూడా నేను కూడా యేసు ప్రభు వారు నీ కొరకు వెలకార్చి చిందించిన రక్తము నీలో ఉన్నప్పుడు, నీ బలహీనతల వల్ల అది దేవునికి నీకు దూరం అవుతున్నప్పుడు, నీ బలహీనతల వల్ల ఆ రక్తము నీకు దేవునికి మధ్యలో లేకుండా నీ కొరకు కాచిన ప్రతి రక్తపు బొట్టును కూడా నువ్వు విసర్జిస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మరలా దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. మరలా దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఆయన నీ దారి గుండానే వెళ్తున్నాడు, ఆయన నీ మార్గం గుండానే వెళ్తున్నాడు. ఆయన తెలుసుకో, ప్రభువా నేను ఈ కార్యం చేసి, నేను ఈ యొక్క తప్పిదం చేసి, ఈ యొక్క పొరపాటు చేసి నువ్వు నా కొరకు చిందించిన రక్తాన్ని నేను విడిచిపెట్టుకున్నాను ప్రభువా. నేను సంఘంలో ఈ కార్యక్రమం చేశాను, ఈ క్రియ చేశాను, నా వల్ల సంఘానికి అవమానం జరిగింది, లేదా నా వల్ల ఈ యొక్క నామానికి అవమానం జరిగింది ప్రభువా. నేను నీ రక్తాన్ని విసర్జించాను, నీ రక్తాన్ని విడిచిపెట్టుకున్నాను, కాబట్టి నాకు ఈ బలహీనత వచ్చింది. ఈ బలహీనత నుంచి మరలా నన్ను విడిపించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది నీవే ప్రభువా అని చెప్పి మరలా ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, మరలా ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రతి పాపముని ఎలా అయితే కడిగిందో, ఈ రోజు మరలా నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా అయితే వచ్చి ఆయన వస్త్రము చెక్కుని ముట్టుకొని ఆయన మహిమను పొందుకుందో, ఈ రోజు నువ్వు కూడా వస్తే ఆయన మహిమను నువ్వు చూస్తావు, ఆయన ప్రభావాన్ని నువ్వు చూస్తావు, ఆయన నీ ఘనతనిస్తాడు, ఆయన కృపను పొందుకుంటావు, ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. నువ్వు ఇంకా నానాటికి అభివృద్ధి పరచబడతావు. హల్లెలూయా. ఆ యొక్క రక్తము, యేసు ప్రభు రక్తంలో మనం కడగబడినట్లయితే మనం ఎంతగానో అభివృద్ధి మేలు చేత నింపబడతామనే లేఖన గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క రక్తము దేవుడు మన కొరకు కాచిన ప్రతి రక్తమును కూడా విలువైనదనే సంగతి నేను గ్రహించాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ మార్గము గుండా, నీ త్రోవ గుండా వెళుతూ ఉంటే ఆయన నువ్వు గుర్తించి, ప్రభువా ఇగో నీవు పెళ్ళాడడానికి నీవు ఒక రోజు నా దగ్గరికి రాబోతున్నావు, ఈ సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నావు, నన్ను వివాహం చేసుకోబోతున్నావు, నేను బలహీనంగా ఉంటే, నేను ఈ యొక్క పెళ్ళాడడానికి యోగ్యత లేని దానిగా ఉంటే, ప్రభువా నా జీవితానికి అర్థం లేదు ప్రభువా, నా బ్రతుకు అర్థం లేదు ప్రభువా, నేను యోగ్యురాలని, నేను అనారోగ్యాలని ప్రభువా, ఈ రోజు నేను ఈ బలహీనతతో బాధపడుతున్నాను ప్రభువా, ఈ బలహీనతతో నేను బాధపడుతున్నాను ప్రభువా, ఇగో డబ్బు సంపాదించాలనే బలహీనత, ఇగో తండ్రి ప్రభువా నేను ఒక ఈ స్త్రీలతో ఉండాలనే బలహీనత, లేకపోతే ఇంకా ఏదైనా పాపము చేయాలనే బలహీనత, ఇంకా అబద్ధం ఆడాలనే బలహీనత, ఇగో నలుగురు గురించి అనేక విధాలుగా చెప్పుకునే బలహీనత, ఏ బలహీనత నీలో ఉన్నా యేసు ప్రభు రక్తము నీలో నిలబడదు, యేసు ప్రభు రక్తము నీలో ఉండదు. ఎందుకంటే నీ బలహీనతల వల్ల ఆయన రక్తాన్ని నువ్వు విడిచిపెడుతూ ఉన్నావు, ఆయన రక్తము నీలో నిలబడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. కాబట్టి ప్రతి బలహీనతని ఈ రోజు నువ్వు విడిచిపెట్టి, ప్రభువా నువ్వు నా దగ్గరికి రండి, నువ్వు నా మార్గం గుండా వెళ్తున్నావు కాబట్టి ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, నిన్ను పట్టుకుంటాను, నీ ఎంత పరిగెడతాను ప్రభువా, ఇగో నీ వస్త్రం చెంగు ముట్టుకుంటాను, నీ మహిమ నాకు కావాలి, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించండి అని
ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో ఆయన మహిమని, ఆయన యొక్క ప్రభావాన్ని నీలో ఉంచి, ఆయన ప్రభావం నీలో ఉంచి ఆ వెంటనే నీకు విడుదల ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు. ఒక్క క్షణంలో ఆమె రక్తస్రావం ఆగిపోయింది. అక్కడున్న సందర్భంలో ఆమె ఇతనికి చెప్పలేదు, ఇతను అతనికి చెప్పలేదు, ఇద్దరు సంభాషించుకోలేదు. ఈవిడ ఈ రోగం కలిగి ఉందనే సంగతి కూడా ఆయనకు తెలియదు. ఈ రోజు నీ రోగం ఏదైనా, నీ బాధ ఏదైనా, నువ్వు చెప్పుకోలేని రోగంతో బాధపడుతున్నా, నేను ఈ విషయంలో నేను నలుగురికి చెప్పుకోలేని ఈ బలహీనతతో నేను బాధపడుతూ ఉన్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి, ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది అని నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ దగ్గరికి ఆయన వచ్చి నీకు విడుదలైపోతున్నాడు. ఆయన వస్త్రం చెంగు నీకు ఆదరణగా రాబోతుంది. ఆయన మహిమ నీలోకి ప్రవహించబోతుంది. ఆయన రక్తము నీలోకి ప్రవహించబోతుంది. ఆయన రక్తము నీలో ఉంటే యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడో నువ్వు ఆ విధముగా ఉంటావు. హల్లెలూయా. ఆయన మహిమను నువ్వు చూస్తావు. దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఏ విధంగా బ్రతికాడో, ఏ విధంగా ఉన్నాడో, ఆయన ఎంతమందిని క్షమించాడో, ఎంతమందిని ప్రాణంగా చూసుకున్నాడో, ఎంతమంది యొక్క ఆయన అనేక మందితో వెళుతున్నప్పుడు ఎంతమందిని ఆదరించాడో, అనేక లక్షణాలు సంఘంలో ఉన్న నీకు కూడా వస్తాయి. ఆయన రక్తము నీలో ఉంటే, ఆయన రక్తము నీలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. పెళ్లి ఆడడానికి అర్హత కలిగిన వ్యక్తిగా నీవు నేను జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఒకరోజు వరుడుగా రాబోతున్నాడు, ఒకరోజు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు నీవు నేను అర్హత కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం గ్రహించుకోగలగాలి. యేసు ప్రభువారు ఈ క్షణమే మధ్యాకాశంలోకి వస్తే నీవు నేను వధువుగా ఎంతమంది ఎత్తపడతాం, ఎంతమంది ఆయనలో కలుసుకుంటాం మధ్యాకాశంలో అనే విషయాన్ని నీకు నాకు మధ్యనే ఉంచి ఉంది. నేను నిజంగా నేను యేసు ప్రభు రక్తాన్ని నాలో ఉంచుకున్నానా, నాలో పరిశుద్ధత ఉందా, నాలో కన్యత్వం ఉందా, నాలో మరి అనేక గుణగణాలు కలిగిన లక్షణాలు, దేవుడికి ఇష్టమైన లక్షణాలు నాలో ఉన్నాయా, నేను ఎత్తబడతానా అనే విషయం నీకు నాకే తెలుసు. హల్లెలూయా. ఈ విషయాన్ని దేవుడు ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. వరుడుగా నిన్ను, వధువుగా నిన్ను, సంఘమైన స్త్రీగా నిన్ను తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఆయనకు ఉన్న ప్రతి లక్షణము కూడా ఆయన పెళ్లి ఆడే యోగ్యత కలిగిన వ్యక్తిగా, వ్యక్తిరాలుగా, సంఘముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ యొక్క వాక్యములో ఉన్న సారాంశము ఏమిటి అంటే, నీ యొక్క జీవితంలో ఏ బాధ చేత, ఏ వ్యాధి చేత దేవుని యొక్క రక్తాన్ని ఆత్మీయ స్థితిలో నీవు దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యము ద్వారా నీ ఆత్మని పాడు చేసి, నీ ఆత్మని మరి దేవునికి కాకుండా చేసి, నువ్వు ఏ కార్యాలలో ఏ విధమైన పరిస్థితుల్లో దేవుని రక్తాన్ని విసర్జించుకుంటూ ఉన్నావో, మరలా నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఆయన మరలా నిన్ను సంపూర్ణమైన ఆయన రక్తముతో నింపబడతాడనే వాక్యాన్ని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన రక్తము వెలచి నిన్ను కొన్నాడు. ఆయన నిన్ను కొనడానికి ఆయన రక్తం వెల చెల్లించాడు. నీ పాపాలు కడగడానికి ఆయన రక్తము చెల్లించాడు. అనేక విధాలుగా నిన్ను ఆయన సొత్తుగా చేసుకోవడానికి, నిన్ను పెళ్లి కుమార్తెగా తీసుకోవడానికి ఆయన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. కాబట్టి ఈ రోజు మన బలహీనత ఏదైనా కావచ్చు, అది శరీర బలహీనత కావచ్చు, అది ఆత్మీయ బలహీనత కావచ్చు, మన జీవితంలో వ్యక్తిగత బలహీనతలే కావచ్చు, అవన్నీ విడిచిపెట్టగలిగి మరొకసారి యేసు వైపు తిరిగితే నువ్వు ఆ సమస్య నువ్వు దేవుడి దగ్గరికి చెప్పడానికి నువ్వు మొహమాట పడచ్చు, సిగ్గుపడచ్చు, కానీ ఆయన ఎదురు నువ్వు నిలబడితే చాలు, ఆయన ఎదురు తేటగా కనబడతావు. నువ్వు నిలబడితే చాలు, నీ సమస్య ఏమిటో ఆయనకే తెలుస్తుంది. నువ్వు నిలబడి పశ్చాత్తాపంతో ప్రభువా నేను నీకు యోగ్యుడిగా ఉండాలి ప్రభువా అని ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆయన నిన్ను పెళ్లి కుమారుడిగా తీసుకొని, పెళ్లి కుమార్తెగా విందులో కూర్చోబెట్టే అర్హత కలిగిన దానిగా నేను చేస్తాననే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ విధంగా మనందరం కూడా జీవించాలని, దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలని, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీని ఏ విధంగా దేవుడు స్వస్థపరిచాడో, అలాగే ఈ రోజు మనలో యేసు ప్రభు రక్తము నిలవ లేకుండా మనం చేసే కార్యాల వల్ల, మనం చేసే పనుల వల్ల ఆయన ధృవీకరిస్తూ ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆయన రక్తం మనలో ఉంటేనే మనకు విడుదల, ఆయన రక్తం మనలో ఉంటేనే మనకు బలము, ఆయన రక్తం మనలో ఉంటేనే మనం దేన్నైనా జయించగలము. ఆయన రక్తాన్ని విడిచిపెడితే మనం దేన్ని కూడా సాధించలేము. చివరికి యేసు క్రీస్తు ప్రభువారు పెళ్లి చేసుకునే కుమార్తెగా గాని స్త్రీగా గాని నువ్వు పిలవడవు. ఆయన రక్తం నీలో లేకపోతే ఆయన రక్తాన్ని పొందుకొని మనందరం కూడా ముందుకెళ్ళాలని ఆశిస్తూ, సంఘం అంతా కూడా ఈ రీతిగా జీవించాలని ఆశిస్తూ ఈ కొద్దిపాటి మాటల్ని ముగిస్తూ అవకాశం ఇచ్చిన మరి అయ్యగారికి, అమ్మగారికి కూడా ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ
ప్రభువుని నమ్ముకొని 12 సంవత్సరాలు అయిందని, 20 సంవత్సరాలు అయిందని, 30 సంవత్సరాలు అయిందని, 40 సంవత్సరాలు అయిందండి మేము నమ్ముకొని అని ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడం